నమస్తే. దేశంలో గ్యాస్ కొరత ప్రభావం హోటల్ రంగంపై పడింది. ఇప్పటికే కమర్షియల్ సప్లైస్ నిలిపివేయడంతో ఇటు చిరు వ్యాపారులు మరియు చిన్న చిన్న హోటల్స్ అన్ని మూసేసుకునే పరిస్థితి కనిపించింది. సో గ్యాస్ కొరత కారణంగా గత కొద్ది 3 రోజుల నుంచి ఇక్కడున్న మనమున్న షాప్ మూసివేయడంతో పెద్ద ఎత్తున వాళ్ళకు దెబ్బతినదని చెప్పేసి ఇక్కడున్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఒకసారి మాట్లాడదాం. అసలు గ్యాస్ కొరత కారణంగా వాళ్ళు ఎన్ని రోజుల నుంచి షాప్ బంద్ చేశారు, ఎటువంటి నష్టాలను ఎదుర్కొంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎన్ని రోజుల నుంచి షాప్ బంద్ చేసింది గ్యాస్ కొరత వల్ల? 6 రోజే అయిపోయింది. 6 రోజుల నుంచి చాలా లాస్ అయిపోయినాయి. ఇంకా గ్యాస్ బండి లేదు, రాలేదు, ఏమో రెస్పాన్స్ ఏం లేదు గవర్నమెంట్ కి. మళ్ళీ ఏం చేయమంటాం, ఏం కూర్చొని అంటున్నాను. 6 రోజుల నుంచి షాప్ బంద్ చేసారంటే చాలా నష్టం వస్తుంది కదా. నష్టం అవుతుంది. మరి ఏం చేస్తామంటారు, గ్యాస్ లేకపోతే ఏం చేస్తాం. ఎంత మంది ఉంటారు ఈ షాపులు నమ్ముకొని? అంటే 6 మంది ఉండదు. 6 ఫ్యామిలీలు రోడ్డు మీద పడ్డట్టేనా? మరి ఏం చేస్తాం, ఏం గవర్నమెంట్ ఏం చేయలే కదా. మనం చేతిలో ఏం లేదు కదా. సో 6 రోజుల నుంచి షాప్ బంద్ చేసే ఉంది, ఎక్కడికక్కడ అన్ని మూత పడిపోయింది. అన్న, ఏం చెప్తారు? 6 రోజుల నుంచి మీ షాప్ బంద్ చేసుకొని ఉన్నారు గ్యాస్ కొరత వల్ల. ఇప్పుడు గ్యాస్ లేకపోవడం వల్ల అందరికి ఇబ్బంది. ఇప్పుడు మేము వారం నుంచి బందే ఉన్నాం. ఇప్పుడు తినడానికి ఏం లేదు. ఇప్పుడు బయటకు పోయి అక్కడ ఇప్పుడు క్యాంటీన్లు అవి ఉంటాయి కదా, అదే నిమ్స్ లో అక్కడ భోజనాలు ఉంటే అక్కడ తినేసి వస్తున్నాం. బయటనే తినేసేస్తున్నారు. మీరే హోటల్ నడిపించే బయట తినేస్తున్నారు. ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు దాదాపు 10 రోజులైంది. ఒక 4 రోజుల నుంచి బందే ఉంది షాపు. ఇంకా ఏం చేద్దాం, మేము ఇంకా ఖాళీగా ఉండలేము కదా. ఖాళీగా ఉండడం వల్ల ఇంకా బయట నుంచి గ్యాస్ రావట్లేదు. బయట తీసుకుందాం అంటే ఒక్కొక్కటి 4,500 ఉంది బ్లాక్ లో. అందుకని ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఏం చేయలేక వదిలేసాం. అదే బ్లాక్ లో ఎంత 4,000 to 5,000 అంటే ఒక్కోసారి 4,500, అంటే పెద్దదైతే 5,000 ఉంది. దానివల్ల ఇంకా మేము అంత పెట్టి తీసుకోలేక మేము ఆపేసాం. సో అంటే ఇప్పుడు షాప్ 10 రోజుల నుంచి బంద్ చేసే ఉంది కదా, ఎంత వరకు నష్టం రావచ్చు మీ అంచనా ప్రకారం? దాదాపు ఉంటుంది అంటే 1,00,000 రూపాయలు, 50,000, 60 ఆ విధంగా. ఒకవేళ ఇప్పుడు షాప్ బంద్ చేస్తే ఇక్కడ ఉన్న మీ ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వడమేనా? ఇదేముండదు, జీతాలు ఏముండవు అక్కడ. అంటే మేము డ్యూటీ చేస్తేనే ఇస్తారు. డ్యూటీ చేస్తేనే లేకపోతే లేదు. ఉపాధి దెబ్బతిన్నట్లే కదా. ఇప్పుడు అందరు పనిచేసే వాళ్ళకి అందరికి ఇబ్బందే కదా. అందువల్ల ఇప్పుడు గ్యాస్ లేకపోవడం వల్ల ఇంకా ఈ విధంగా ఉంది పరిస్థితి. సో అంటే కనీసం కట్టెల పొయ్యి మీద చేసుకునేదంతా కట్టెల మీద చేయొచ్చు, కానీ ఓనర్స్ ఒప్పుకోరు కదా. పైన అంత నల్లగా అయిపోతుంది, అలా పెట్టొద్దు, చూద్దాం, ఒక 10 రోజులు ఆగండి అన్నాడు. ఈ లోపల అయితే చేద్దాం, లేకపోతే ఇంకా ఆ విధంగా చెప్తున్నారు ఓనర్స్. మరి ఎట్లా మీ జీవితం ఎట్లా గడుస్తుంది మరి ఎట్లయితే? ఇంకేం చేద్దాం మరి. ఇంకా ఇప్పుడు గ్యాస్ వచ్చిందాకా ఆగాలి, లేకపోతే ఇంకా వెళ్ళిపోవాల్సిందే. మళ్ళీ కరోనా టైంలో వచ్చేసింది. మరి అదే విధంగా నడుస్తుంది కదా. ఇప్పుడు నేను చెప్పేది ఏమున్నది, మీరు చూస్తున్నారు కదండి ఎలా ఉన్నది. ఎప్పుడు బిజీ ఉంటుందా షాప్ ఇది? అంటే ఇక్కడ ఈ షాప్ లో ఏమేమి నడిపిస్తారు? అదే టిఫిన్స్, స్నాక్స్, రైస్ ఐటమ్స్, పరోటాలు, చపాతీలు, అవి అలాంటివి. ఎప్పుడు బిజీ ఉంటుందా? ఉంటాయి. ఇప్పుడు మన అది పబ్లిక్ ని బట్టి గిరాకీ వస్తుంది. ఇప్పుడు గ్యాస్ వల్ల పబ్లిక్ లేరు, ఏం లేదు. చూస్తున్నారు, జనం ఉన్నారు, ఎవరు లేరు, అన్ని బందే ఉన్నాయి షాపులు. ఇంకా గ్యాస్ రిలీజ్ అయితే అప్పుడు ఓపెన్ చేసుకోవాలి. ఇంకా బ్లాక్ లో కొన్ని పెట్టుకునే ఇది ఏమి లేదు. అలాగని ఇప్పుడు మీరు చూస్తున్నారు, అన్ని బందే ఉన్నాయి. వారం నుంచి బందే. క్లోజ్. బాబాయ్, గ్యాస్ దొరుకుతుందా? గ్యాస్ దొరకలేదండి. దొరకట్లే మొత్తం గ్యాస్ బంద్. గ్యాస్ కొంచెం చూపు ఉండాలి, వెళ్ళిపోవాలి. అంతేనా? అంతే. గ్యాస్ లేకపోతే బిజినెస్ బందే. చెడ్డ ఇబ్బందిగా ఉంది గ్యాస్. ఎట్లా మరి ఇట్లా అయితే ఎవరికైనా చెప్పాలి మనం. అంటే నష్టం ఉందా? నట్టమే. బంద్ లేకపోతే బంద్ ఉంటే నట్టగా రోజు చేసుకోవాలి. చేసుకుంటే మనకి పొట్టకూడదు. ఎంత బ్లాక్ లో ఎంత పడుతుందో? ఇప్పుడు 1,800. ఇప్పుడు కొనాలంటే 2,500 అంటున్నారు. 2,500 కొనగలుగుతారా మీలాంటి వాళ్ళు? వాళ్ళే షాప్ బంద్ చేసుకుంటారు. ఎట్లా మళ్ళీ ఫ్యామిలీ గడవదు, గడవదు. ఇబ్బందే కదా ఇట్లయితే? ఇబ్బందే అన్ని. ఎట్లా మళ్ళీ గ్యాస్ వస్తే గానీ ఎట్లా ఉండదు. మళ్ళీ పెట్టబెట్టి చదువుకొని మళ్ళీ వెళ్ళిపోవాల్సింది ఇంటికి వెళ్ళిపోవచ్చిందే.
అప్పట్లో కరోనాలో వెళ్ళిపోయినట్టే. వెళ్ళిపోవాలి. గ్యాస్ లేక 4-5 రోజులు అవుతుంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మాకు. గవర్నమెంట్ ఏదైనా చొరవ తీసుకొని తొందరగా ఇప్పిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాము. లేదంటే మేము ఈ చిన్న వ్యాపారాలు నమ్ముకొని గ్యాస్ మీదే ఉన్నాము. మా కుటుంబాలు రోడ్డు మీద రాకుండా చూసుకుంటే గవర్నమెంట్ కి ఇది ఒకటే మాది చెప్పాలనుకుంటున్నాము. అంటే ఇప్పుడు బ్లాక్ లో ఎంత 4,000 అంటారు ఒక సిలిండర్, అయినా దొరకట్లేదు. బ్లాక్ లో కూడా దొరకట్లేదు. 4,000 అంటారు కానీ దొరకట్లేదు. ఇప్పుడు గ్యాస్ మొత్తం ఇబ్బంది అయిపోతుంది చాలా. ఆ ఇబ్బంది కాకుండా చూడాలని ఇట్లయితే మీ బిజినెస్ మూసుకోవాలి. బిజినెస్ మూసుకోవాల్సిందే ఇప్పుడు. ఫ్యామిలీ ఎలా పరిస్థితి? ఏం చేయలేము ఇక. ఇట్లాంటి కష్టం. కరోనా కన్నా ఎక్కువ డేంజర్ అయిపోతుంది ఇప్పుడు. కరోనా కన్నా ఎక్కువ డేంజర్ అయిపోతుంది. చాలా వెనకకి వెళ్ళిపోతుంది. మళ్ళా 10 ఏళ్ళు కోలుకోవాలంటే 10 ఏళ్ళు పడుతుంది. మళ్ళీ ఇట్లా సేమ్ ఇట్లనే వారం జరిగింది అనుకో, మళ్ళా 10 ఏళ్ళు వెనకకు పోతాం. దాదాపుగా నష్టం, చాలా నష్టం. కిరాయిలు కట్టుకోవాలి, ఇండ్ల కిరాయిలు కట్టుకోవాలన్న ప్రాబ్లం అయిపోతుంది. ఇక ఊరికి వెళ్ళిపోవాల్సిందే. ఇక మేము ఇట్లాంటి బ్యాగులు పట్టుకొని ఊరికి వెళ్ళిపోవాల్సిందే. ఇక ఉండలేము హైదరాబాద్ లో. బతకాలంటే కష్టం అయిపోతుంది. కట్టెల పొయ్యి మీద చేసుకునే పరిస్థితులు లేవా? కట్టెల పొయ్యి మీద చేయలేము. అన్ని కట్టెల పొయ్యి మీద అంటే కష్టం అయిపోతుంది. చేయలేము కట్టెల పొయ్యి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కట్టెల పొయ్యి మీద చేయలేని ఫుడ్స్ ఏమేమి ఉంటాయి? ఈ కట్టెల పొయ్యి మీద చేయాలంటే పెద్ద అయితే నడుస్తాయి. చిన్న అయితే చేయలేము. ఇవన్నీ టిఫిన్లు ఇవన్నీ అంటే కట్టెల పొయ్యి మీద కష్టం అవుతుంది. అట్లా ఏంటి గ్యాస్ కొరత వల్ల ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? చాలా మంది ఇబ్బంది సార్, చాలా ఇబ్బంది అయిపోయింది. ప్రాబ్లం అంటే ఏం లేదు, ఎప్పుడు బంద్ అవుతుంది ఎప్పుడు ఉండదు తెలియట్లేదు. అందుకే ఇది ఒకటి తెచ్చుకున్నాం ఇప్పుడు ఎమర్జెన్సీ కరెంట్. అది చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎంత బ్లాక్ లో ఎంత దొరుకుతుంది? బ్లాక్ లో ఇంకా దొరకలేదు. అడిగితే 4,500 5,000 అంటున్నారు. 4,500 అంటారు. ఇంకా మాకెవరు దగ్గర రాలేదు. ఎవరు ఇవ్వట్లేదు. 5,000 పెట్టి సిలిండర్ మనం ఇంకా బంద్ చేసుకున్నాం మంచిది. 5,000 పెట్టి మనం ఎట్లా కొంటాం? ఇంకా 4 రోజులు బంద్ చేసేది మంచిది. ఎంత నష్టం వస్తుంది గ్యాస్ లేకపోవడం వల్ల? నష్టం అంటే చాలా. ఇప్పుడు ఇంట్లో కూడా గ్యాస్ లేదు మనకి. ఇంట్లో కూడా లేదు. ఇంట్లో గ్యాస్ కూడా తెచ్చు ట్రై చేస్తామంటే ఇక్కడ ఇబ్బంది అయిపోతున్నారు వాళ్ళు. రెగ్యులర్ గా కస్టమర్స్ వస్తుంటారు, వాళ్ళకు షాప్ బంద్ చేస్తుంటే ఇంకా మన రేపు రారు కదా. ఇంకా 1 రోజు 2 రోజు చూస్తారు, మళ్ళీ 3వ రోజు మన కస్టమర్ బయటకు వెళ్ళిపోతారు. షాప్ బంద్ చేస్తుంటే డైలీ ఎంత నష్టం వచ్చే అవకాశం ఉంటుంది? డైలీ ఇప్పుడు జీతం ఇవ్వాలి, అవుతుంది, రెంట్ కట్టుకోవాలి, చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. మళ్ళీ కరోనా పరిస్థితులు వచ్చినాయంటారా? పాత కరోనా లాగా అయింది మనకి ఇప్పుడు. కరోనా సిచ్యువేషన్ అంతే. కట్టెల పొయ్యి కూడా మనకి పనికి రాదు కదా సార్. కట్టెల పొయ్యి మీద కూడా చేయలేదు. కరెంట్ తెచ్చుకున్నాం, చూడాలి మూమెంట్ ఎలా ఉంటుంది. ఇట్లయితే మళ్ళీ పరిస్థితులన్నీ రోడ్ల మీదకి వచ్చినట్లే కదా. ఇంకేం లేదు, కష్టమే అంతా. మొత్తం బంద్ చేసుకుని ఇంటికి వెళ్ళాల్సిందే. మరి ఇప్పుడు మీకు గ్యాస్ దొరికిందా? అసలు లేదు, దొరకలేదు, అయిపోయింది. కొద్దిగా ఈ రోజు 1 రోజు నడుస్తుందేమో ఇది. ఈ గ్యాస్ ఒకటే రోజు అంతే. రేపంచెల్ షాప్ బంద్ చెప్పలేము ఇప్పుడు. అంతే ఇప్పుడు బందే. ఎంత మంది మీ షాప్ మీద ఎంత మంది? మేము ముగ్గురు ఉన్నాం. ముగ్గురు ఖాళీగా ఉండాల్సి వస్తుంది. వాళ్ళందరికి జీతాలు ఇవ్వాల్సింది. బాబాయ్ ఏం చెప్తారు గ్యాస్ కొరత గురించి? బాబాయ్ ఇది మా కర్రీపాయింట్ మాది. బంద్ చేసుకొని ఇప్పుడు 3 రోజులు అవుతుంది మాది. 3 రోజులు మా దగ్గర ఒక 5 మంది పిల్లలు పనిచేస్తారు. వాళ్ళ కోసం ఉన్న ఒక గ్యాస్ ని వాళ్ళకి ఆపేసి వాళ్ళు వండుకోవాలి పిల్లల కోసం ఆపుకున్నాం ఉన్న ఒక గ్యాస్. ఇప్పుడు అందుకని మేము కర్రీస్ ఏం పెట్టలేదు. డైలీ మంచిగా నడుస్తుంది. కర్రీస్ బాగా నడుస్తుంది. ఈ ఏరియాలో ఎక్కడా లేదు. మంచిగా హాస్టల్ ఉంది కాబట్టి మాకు మంచిగా నడుస్తుంది. చాలా మంది ఉన్నాయి ఇక్కడ హాస్టల్ పిల్లలు. అందరూ ఆడపిల్లలు బాగా వస్తారు, మగ పిల్లలు హాస్టల్ బాగున్నాయి. ఇక్కడ వచ్చిన కూడా బాగున్నారు. ఫుడ్ బాగుంటుంది అని చెప్పి ఇంటికి వచ్చి బాగా తిరిగిపోయేటోళ్ళు అందరూ. ఇప్పుడు మాకు గ్యాస్ ప్రాబ్లం వల్ల ఎవరు రావట్లేదు. మాకున్న 2-3 పిల్లలు పనిచేసే పిల్లలు 5-6 మంది ఉన్నారు. వాళ్ళ కోసం అని ఒక సిలిండర్ పెట్టి వాళ్ళకు ఫుడ్ పెట్టాల్సి వస్తుంది కదా. మా దగ్గర వాళ్ళు కూడా ఉన్నారు. మీ బంద్ చేసుకుని వాళ్ళ సాలరీస్ ఇవ్వాల్సిందే, ఫుడ్ పెట్టాల్సిందే, రెంట్లు కట్టాల్సిందే. అయ్యేం ఏ ఆగవు. ఓనర్లు ఎవరు ఏం ఆపరు వాళ్ళు. మాకు మేమైతే కట్టుకోవాల్సిందే. మా ప్రాబ్లం మాకున్నాయి. ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు వర్క్ లేకపోవడం వల్ల ఎంత నష్టం వస్తుంది? ఇప్పుడు 5-10 వేలు నడిచేది ఈ రోజుకు. మాకు ఎట్లయినా అది ఇబ్బందే కదా. మాకు అన్ని పోగా 5-10 వేలు మిగిలేది. ఇప్పుడు మాకు నష్టమే అంది. ఇవ్వడానికి ఎవరి పిల్లలు జీతాలు అయితే మేము ఇవ్వాలా. ఇట్లే కొనసాగితే ఏముందండి, మొత్తం అన్ని బంద్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఊరికి వెళ్ళిపోవాలి. ఏంది కరోనా వచ్చింది అనుకోవాలా. మళ్ళా ఏముంది, కరోనా వచ్చింది అనుకోని గమనించాల్సింది. ఇంకా మళ్ళీ మూడములు చదువుకొని ఊరికి వెళ్ళిపోవాల్సింది. గవర్నమెంట్ ఏదన్నా చేయాలండి. ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కనీసం ఓడల్లో వాళ్ళకి వీళ్ళకి ఏదన్నా సరఫరా చేసి ఇది చేయాలి గవర్నమెంట్. అసలు ఏది పట్టించుకోవట్లేదు. ఎవరు చూస్తారు ఈ ప్రాబ్లమ్స్? ఇప్పుడు
అసలు హాస్టల్లో ఉన్న పిల్లల ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎట్లా చూస్తారు చెప్పండి. వాళ్ళు చదువుకున్న పిల్లలు వచ్చింటారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎవరు చూస్తారు చెప్పండి. వాళ్ళ ఇబ్బందులు ఎలా ఉంటాయి. మేమైతే మాకు లేకపోయినా వాళ్ళకి పెట్టాల్సి వస్తుంది మా దగ్గర పిల్లలకు. లేదంటే మీరు తెప్పించుకొని పెట్టుకోవాలన్నా ఎవరికైనా గ్యాస్ పడుతుంది, ఎవరు తెచ్చి పెడతారండి. వాళ్ళ హాస్టల్ నుంచి పోవాలా ఉండాలా చదువుకోవాలని వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. హాస్టల్స్ వాళ్ళు కూడా టిఫిన్స్ బంద్ చేస్తున్నారా? అన్ని బంద్ ఏం చేస్తారు సార్. వాళ్ళు మెయిన్ గ్యాస్ లేనప్పుడు ఏం చేస్తారు చెప్పండి. వాళ్ళకి ఏం చేస్తారు, ఇలా పెడితే పొగ వచ్చిందంటే వచ్చి పోలీసు వాళ్ళు అడుగుతారు. గవర్నమెంట్ ప్రాబ్లం చెప్తాదే లేదా, ఎవరికైనా ప్రాబ్లం అంటారు. ఇబ్బంది పబ్లిక్ ఇబ్బంది పెట్టి మనం ఏం చేస్తాం చెప్పండి. స్పేస్ లేదు, ఉన్న స్పేస్ పెట్టినా కానీ పబ్లిక్ ప్రాబ్లం అవుతుంది. హాస్టల్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ఎవరికి ఉంటారు వాళ్ళని ఇబ్బంది కదా. అందుకని ఏం చేయలేము. ప్రస్తుతం అయితే మాది బంద్ పెట్టుకొని కూర్చున్నాం మేము. ఏం చేయలేదు, చూడాలి. 2-3 రోజులు చూడాలి. గ్యాస్ రాకపోతే మేము కూడా ఊరికి పోవాలి. ఊర్లో అయితే కట్టెల పొయ్యి మీద వండుకొని మనకన్నా తినచ్చు కదా. బుక్కెడంత తినాలి. అదే లేకపోతే ఇంకేం చేసేది ఇక్కడ. కానీ పిల్లలతో ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము ఆపుకోవాల్సి ఉండాల్సి వస్తుంది. ఇవాళ కాకపోతే రేపన్నా వస్తుంది గ్యాస్ అన్నది. వాళ్ళకి ఫోన్ చేస్తేనేమో అసలు పొద్దున్నే ఫోన్ ఎత్తట్లేదు వాళ్ళు. గ్యాస్ అసలు ఫోన్ ఎత్తలేదు. ఏజెన్సీలో ఏ ఒక్క మాట కూడా రాలేదు వాళ్ళ దగ్గర నుంచి. అసలు రేపు గ్యాస్ బంద్ అవుతుందని ఒక రోజు ముందు చెప్తే కానీ 2-3 సిలిండర్లు తీసుకొని పెట్టుకునే కదా అవుతుంది. అసలు వాళ్ళు మనకు ఏం చెప్పింది లేదు, ఏం చేసేది లేదు. ఫోన్ చేస్తేనే సడన్ గా ఫోన్ బంద్ పెట్టుకున్నారు వాళ్ళు. చెప్పనీకి రాదండి అసలు. మొత్తం ఫోనే బంద్ పెట్టుకున్నారు వాళ్ళు. ఎంతమంది కానీ కాల్స్ మేము అటెండ్ చేయాలా, అందుకని బంద్ పెట్టుకున్నాను అని చెప్పారు ఒకసారి మా బ్లాక్ లో ట్రై చేయడానికి. బ్లాక్ లో అసలు దొరకట్లేదు కదా, ఇట్లా దొరకట్లేదు. కానీ 3,000-4,000 తీసుకుందాన్ని కూడా అసలు ఆ సిలిండర్ కూడా అసలు లేవు అంటున్నారు వాళ్ళు. ఏం చెప్తారు అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఎప్పుడు వస్తుంది చూసుకుంటున్నాం మేము. అంతే, ఇంకా రాకపోతే అంతే, మాకు వేరే దారి లేదు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి, ఏం బాగాలేదు. దాన్ని బట్టి ఏంటంటే గ్యాస్ బ్లాక్ లో కొనాలన్నా 4,000-5,000 చెప్తున్నారు. కాబట్టి మాకు ఇది ఒకటే దిక్కు కాబట్టి మేము ఇంక ఊరు వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా. మాకు చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. మొత్తం ఏరియా అంతా బంద్ అయిపోయింది. పరిస్థితి ఏం బాగాలేదు, చాలా ఘోరంగా ఉంది. ఇదంతా ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాకు ఇదే దిక్కు, ఇంకా మాకు ఏం అర్థం కాక కేవలం ఈ టీ షాప్ నమ్ముకునే ఉంటారా? టీ షాప్ ఒకటే మాకు దిక్కు, వేరేది ఏం లేదు. పరిస్థితి ఇట్లా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే గ్యాస్ ఉన్నప్పుడు రెగ్యులర్ గా నడిచేదా? రెగ్యులర్ గా నడిచేది, ఇప్పుడు మేము బంద్ చేసుకోవాల్సి వస్తుంది. ఎంత నష్టం రావచ్చు? మాకు రోజుకి వచ్చి 2,000 నష్టం వస్తుంది. 2,000 నష్టం వస్తుంది. 2,000 నష్టం వస్తుంది. మళ్ళీ ఇబ్బంది ఫ్యామిలీకి ఇబ్బందే కదా. మేము కూడా రెంట్లు కట్టుకోవాలి కదా, రూమ్ రెంట్లు కట్టుకోవాలి. మరి మాకు ఫుడ్ ఎట్లా ఇదంతా ఇది పరిస్థితి. దీన్ని బట్టి దీనికి రెంట్ కట్టాల్సిందే. కట్టాలి కదా, కట్టాలి. మరి బంద్ చేసినా బంద్ చేయకపోయినా రెంట్ అయితే కట్టాలి కంపల్సరీగా. అది మాకేం చేయాలో అర్థం కావట్లేదు. సేమ్ సిచ్యువేషన్ వచ్చింది, కరోనా టైప్ వచ్చింది. జనాలు నా ఒక్కడికే కాదు, చాలా మంది బాధపడుతున్నారు. అది ఏం చేయాలో అర్థమవుతుంది. కేవలం దీన్ని నమ్ముకునే ఉన్నారు అంతా, చాలా మంది జనాలందరూ దీన్ని నమ్ముకునే ఉన్నారు. ఎవరు బాధలు వాళ్ళు చెప్తుండ్రు. మా గల్లీలో చాలా మంది, మా ఫ్రెండ్స్ కూడా అదే పని. కట్టెల పొయ్యి మీద చేసుకునే పని అది లేదు ఇంకా. ఎందుకంటే కట్టెల పొయ్యి మీద కూడా చేసుకోవడానికి, కట్టెల పొయ్యి మీద చేసుకున్నా సరే మాకు ప్లేస్ లేదు కదా. ప్లేస్ లేక మేము గ్యాస్ తోనే రన్ అవ్వాలి. మాకు అది కట్టెల పొయ్యి మీద చేసుకునే లేదు, పరిస్థితి లేదు. అది కరెంట్ స్టవ్ మీద చేసుకోవడానికి అవకాశం. కరెంట్ స్టవ్ కావాలంటే ఇప్పుడు 40,000 అడుగుతాను. 40,000 ఎక్కడి నుంచి తీసుకురావాలి మేము? అది మా పరిస్థితి. బ్లాక్ లో కూడా లేదు, 4,000 అంటాడు. మనం టీ 10 రూపాయలు అమ్మాలి. 4,000 కొంటే టీ 10 రూపాయలు తగ్గితే మనకు లాస్ వస్తుంది. బంద్ చేసుకోవడం తప్ప వేరే ఛాన్స్ లేదు మాకు. బంద్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవడమే. ఈ ఒక్కరోజు ఉంటది, రేపు గ్యాస్ అయిపోతే బంద్ చేసుకుని మా పరిస్థితి కాదన్నా. ఇంటికాడ ఆర్థిక పరిస్థితులు బాగలేకనే బతుకు తెరువు గురించి మనం సిటీకి వచ్చినాం. ఇలా ఇక్కడి నుంచి మళ్ళా వెళ్ళిపోతా అంటే మళ్ళా పాత రోజులు వచ్చినట్టే కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి? మరి ఏం చేసి అది దాన్ని బట్టి అందరూ స్పందించాలని కోరుకుంటున్నాం అంతే. లేదు, కొన్ని బ్లాక్ లో ఒకవేళ కొన్నా సరే మేము ఇక్కడ అమ్మడానికి కూడా మాకు డబ్బులు రావు. బ్లాక్ లో 4,000 పెట్టి మేము టీ 10 రూపాయలకి అమ్మాలంటే చాలా కష్టం. నష్టం తప్ప లాభం ఉండదు. దీన్ని బట్టి అందరూ బాగా స్పందించి దీనికి ఏదో న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. గ్యాస్ కొరత ఉందా నిజంగానే?
గ్యాస్ చాలా ఇబ్బందిగా ఉందండి, బాగా చాలా చాలా. ఉన్న స్టాక్ మొత్తం అయిపోయింది. ఇక రేపు నుంచి హోటల్ బంద్ చేసుకోవటం సార్. గ్యాస్లు ఏం లేదు. అధికారులు మళ్ళీ ఎప్పుడు వదిలితే మళ్ళీ అప్పటిదాకా ఇబ్బంది పడాలి, చాలా బాగా ఇబ్బందిగా ఉంది. సో ఈ హోటల్ నమ్ముకొని ఎంత మంది ఉంటారు దాదాపుగా? చాలా మంది, ఒక 50 మంది ఉన్నాం మేడం. 50 మంది వరకు. 50 మంది స్టాఫ్ ఉన్నారు మేము మొత్తం. 50 మంది స్టాఫ్. ఆ, వీళ్ళందరికీ ఇబ్బంది కదా? చాలా మంది హోటల్ మొత్తం బంద్ చేస్తే. ఇబ్బంది సార్. రెగ్యులర్ గా కస్టమర్స్ వస్తుంటారా షాప్? చాలా వస్తూనే ఉన్నారు. ఇప్పుడు గిరాకీ గ్యాస్ ఏం లేక చాలా మంది రిటర్న్ పంపించేస్తున్నారు. అంటే ఫుడ్ సరిగా అంటే ఫుడ్ లేక టైంకి అందక టైం కన్నా గ్యాస్ ప్రాబ్లం వల్ల రిటర్న్ పంపించేస్తాను. కట్టెల పొయ్యి మీద చేసుకునే అవకాశం ఏం లేదంట. కట్ల మీద చేసుకోవడానికి ఇక్కడ ప్లేస్ లేదు సార్. ఇక్కడ ఏమైనా ఓనర్ గారు ఊకోరు, దానివల్ల ఇబ్బంది పడుతున్నాం సార్. పెద్ద ఎత్తున నష్టం వస్తుంది. బాగా నష్టం వస్తుంది. మరి మీ పరిస్థితి ఎట్లా అన్నట్లు? ఇప్పుడు మీరు ఎంప్లాయీస్ సార్. మీరు ఎంప్లాయీస్ ఇలా హోటల్ పని చేస్తే మీకు ఇప్పుడు మీరు హోటల్ నమ్ముకునే బతుకుతున్నారు కదా? అవును సార్. మరి మీ పరిస్థితి ఎట్లా అన్నట్లు? ఇక మేము చేయగలిగింది ఏం లేదు సార్. సార్ ఎప్పుడు పని చేస్తే ఇక అప్పుడు మేము వెళ్ళిపోవటమే సార్. సార్ మేము కూడా ఏం చేయలేము కదా సార్. ఆయన గారు చేతులు ఉంది ఇప్పుడు. అది ఇప్పుడు ఆయన గారు కూడా ఉంటే గ్యాస్ ఉంటే నడిపిస్తారు. ఆయన గారు కూడా లేని కూడా ఏం చేయమంటాడు? వచ్చింది ఇటువంటి పరిస్థితి ఎప్పుడు నచ్చింది అసలు? ఫస్ట్ టైం సార్ ఇది రావటం. ఫస్ట్ టైం సార్. ఇప్పటి వరకు ఏమైనా స్టాక్ ఉందా? ఇప్పటి వరకు అంతేనా సార్? మొన్న ఒక సిలిండర్ లేపించాను, మొన్న ఏది 4 days క్రితం. అదే స్టాక్ ఇప్పుడు దాన్ని నడిపించాను. ఇక రేపు నుంచి బంద్ చేసుకోవడం సార్. బ్లాక్ లో తీసుకునే అవకాశాలు? బ్లాక్ లో లేదు సార్. బ్లాక్ లో ఎంత రేట్ ఉందంట సార్? బయట బ్లాక్ లలో 5,000, 6,000, 7,000 అంటున్నారు సార్. ఒక బండ 6,000 పెట్టి కొంటే ఇక్కడ స్టాఫ్ కి ఏమి ఇస్తాం? ఇక్కడ కూరగాయలు ఏంది సార్, ఆయిల్ డబ్బాలు ఏంది, ఈ స్టాఫ్ ఇదేంది, వాటర్ పోయి అన్ని ఖర్చు చాలా ఉంటుంది సార్. ఎదురు పెట్టుబడి అయింది. ఇక సార్ నష్టపోవాల్సి వచ్చింది. దానివల్ల ఇవన్నీ ఎందుకంటే పూర్తి క్లోజ్ చేస్తున్నారు మా సార్. కరోనా టైంలో అన్ని చదువుకుని వెళ్ళిపోయాను. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఇది. మళ్ళీ ఇదే పరిస్థితి వచ్చింది. అవును సార్. ఇప్పుడు మనకు ఊళ్ళలో మనం బతకలేకనే బతుకు తెరువు గురించి ఇంత దూరం వచ్చారు కదా? మాది దగ్గరగా 400 kilometers సార్. ఆంధ్ర బోర్డర్ మాది, ఎన్నవెల్లి మాది. బతుకు తెరువు గురించి మళ్ళీ అటే వెళ్ళిపోవాలి. మళ్ళీ వెళ్ళిపోతున్నాం సార్. ఇక తిండి తిప్పలు మళ్ళీ రోడ్ల మీద తిరగాలి. ఇట్లా కూడా చదివితే ఇదే బతుకు అవుతుంది ఎంత సార్? అవి ఎప్పుడు వస్తాయో, ఇప్పుడు మళ్ళీ పై అధికారులు ఎప్పుడు వదులుతారో అప్పుడు దాకా మేము సార్. మా సార్ ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు రావాలి. పని చేసినప్పుడే జీతం మళ్ళీ అంతే. పని చేస్తేనే కదా సార్ ఎవరైనా ఇచ్చేది. సో అంటే ఇది సిచ్యువేషన్. మేము ఎక్కడో ఆంధ్ర బార్డర్ 400 kilometers దూరం నుంచి వెళ్ళి ఇంత దూరం మేము వచ్చినాం అంటే బతుకు తెరువు గురించి రావడం జరిగింది. ఇలా గ్యాస్ బండలు బంద్ చేస్తే గ్యాస్ కొరత వల్ల మా బతుకులే రోడ్ల మీదకి వచ్చినాయి. మళ్ళీ ఊర్లకు పోయే సిచ్యువేషన్ వస్తుంది. ఎట్లా మరి గవర్నమెంట్ ఇప్పటికైనా చొరవ చూసి మాకు గ్యాస్ కొరత లేకుండా చూస్తే మా జీవనోపాధి దెబ్బతినకుండా ఉంటుంది. దాదాపుగా ఈ హోటల్ నమ్ముకుని 50 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు 50 మంది ఉన్నాడు. 50 మంది ఇక్కడ ఉన్నారంటే 50 మందికి 50 కుటుంబాలు వీళ్ళ మీదనే ఆధారపడి ఉంటాయి కదా. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన జీతం మీదనే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ బతకాల్సిన అవసరం ఉంటుంది. సో ఖచ్చితంగా ఏదో ఒకటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇంట్లో వాళ్ళు కూడా బతికేది మేము చేసకపోయింది, వాళ్ళు ఏం చేస్తారు? పిల్లగాళ్ళకి ఏం పెట్టాలి సార్? మేమంటూ ఒక పూట అంటే ఒక పొత్తు ఉంటాం. చిన్న పిల్లగాళ్ళు ఎలా ఉంటారు సార్ ఇంట్లో?